అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ శుభమంగళవారం. ఏం చేస్తున్నారు? కాఫీలు టిఫిన్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే బీట్రూట్ తాలింపుకి అన్నీ కోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయ ఏంటి తెల్లగా ఉందా అనుకోబాకండి, ఉల్లిపాయ ఫ్రెండ్స్. అంటే ఆయిల్ తగ్గించి చేసుకునే పని అయితే కొంచెం ఉల్లిపాయలు వేస్తే మనకి ముద్దగా మగ్గుతుంది అనమాట. చాలామంది తెలిసి ఉంటుంది, తెలియదని కదా, నేనైతే అట్లా వేస్తాను. ఆయిల్ ఫ్రై అయితే కొంచెం బాగా ఎక్కువ వేయాలి కదా ఫ్రెండ్స్, అందువల్ల వండి తెలిసిన వాళ్ళు మునక్కాళ్ళు ఇస్తే మునక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కోసి పెట్టుకున్నా. ఇది ఫ్రైకి. ఇది కూడా బీట్రూట్ తాలింపు. ఇవ్వండి బెండకాయలు మళ్ళీ కొయ్యాలి. ఇవి కూడా ఫ్రైకి కొయ్యాలి. మనిషికి ఒక కూర ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఎన్ని చేసి పెట్టినా కానీ ఏదో వంక అయితే పెడుతుంటారు ఇంట్లో. ఇప్పుడు 3 ఫ్రైలు, మళ్ళీ ఏదైనా సాంబారు లేదంటే రసము చేయాలి. ఆల్రెడీ మజ్జిగ ఉంటుంది, ఊరగాయలు ఉంటాయి, మళ్ళీ అయినా ఏదో పచ్చడి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎన్ని చేసినా కానీ అది లేదు ఇది లేదు, అది తక్కువ ఇది తక్కువ అంటానే ఉంటారు ఇంట్లో గొనుగుడుతో. కూరగాయల అమ్మాయి వచ్చిందా, అందుకని అన్నీ తీసుకునేవ్వండి. కండీలు కూడా తీసుకున్నాను, కంకులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇటు ఒకసారి చూపించి అన్నీ కనిపిస్తాయి, అటు పట్టుకుంటే 2 కదా కనిపిస్తాయి. అదండి సంగతి. మా ఇంట్లో అయితే కర్రీస్. మీరేం చేస్తున్నారు? ఉద్యోగం చేసే ఆడవాళ్ళు గొప్ప, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చులకన అని కాదండి. చూడండి ఎన్ని పనులు చేయాలి, ఎన్ని చెయ్యాలి, మనుషుల్ని ఇంట్లో మనిషికి ఒక రకంగా మెప్పించాలి. చూడండి ఇంకా ఇంతవరకు ఏమీ తినలా అంటారు, కానీ వాళ్ళ కష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, కాదన్ను. అట్లా అని ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళని చులకనగా చూడవద్దు. అందరికన్నా ఎక్కువ ఇంట్లో పని చేసే ఆడవాళ్ళే గ్రేట్ అని నా ఉద్దేశం. వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, వీళ్ళది వీళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరేమంటారు చెప్పండి? మనకేమన్నా ఒక పని, ఎన్ని పనులు ఎన్ని చెప్పండి, మీరు చెప్పండి, అవునా కాదా? ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని టీవీలు చూసుకుంటారు అంటారు. నేనైతే అసలు నిజంగానే టీవీ చూడనండి, అసలు టీవీ జోలికే వెళ్ళను నేను. పనులు చేసుకుంటాను, పనులు చేసుకునేటప్పుడు ఏదైనా భక్తి ఛానల్ పెట్టుకుంటాను. అట్లా చూడొద్దని కాదు, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే చూడను, కానీ అంటానికి ఏముంది, మగవాళ్ళు ఊరికి ఒక మాట అనేస్తారు కదా ఫ్రెండ్స్. మిమ్మల్ని అలాగే అంటారా? మీరు ఎంత చేసినా చేయలేదని అంతేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.